మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న సంవత్సరంన్నరకి ఈ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా. ఫిల్మ్ సిటీ కాదు ఇది, మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా. ఆయన దెబ్బకి అపార్ట్మెంట్ ప్రైమ్ లివింగ్ అనేది మూతపడిపోయింది. మానేసి ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం. చూడండి ఇదంతా ల్యాండ్స్కేపింగ్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్. మూడు నాలుగు అంచెలు ఉన్నట్టున్నాయి, నాకు తెలియదు. ఫస్ట్ దగ్గర ఆపేసేవారు అనమాట ఎప్పుడు కూడా. ఓ మై గాడ్, ఇది ఇల్లా లేకపోతే ఏంటిది? ఇది ఏంటి గోడలు? రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా ఇంత పెద్ద గోడలు ఉండవు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. పాపం ఇలా లేనిపోని భయంతో గాలి వెళ్తురు లేకుండా బతుకుంటాడు పాపం ఈయన ఇంత పెద్ద ఇంట్లో ఇన్నాళ్ళు. అదే అనమాట. ఈ రోడ్లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూశాను. సో ఈ ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా పైన ఇంకొక రోడ్డు మొత్తం అన్ని ఖాళీ చేసి ఇంకొక రోడ్డు అది కూడా ఖాళీ చేసేసారు. ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు. చూడండి, దాదాపుగా 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే కాదు, వాళ్ళ పార్టీ ఆఫీస్ 2 కిలోమీటర్లు, 1/2 కిలోమీటర్ అవతల బంకింగ్హమ్ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీశారు. ఋషికొండకి బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లేదు ఎవరు. ఇది మరీ అన్యాయం అండి. ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ 2 ఎకరాలు అలాట్ చేసుకుని ఆ పక్కన కొండ మొత్తం ఆక్రమించి ప్లాన్ చేశారు. ఇదనమాట. ఈ రోడ్ ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము, మళ్ళీ కేఎల్ యూనివర్సిటీకి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇన్నాళ్ళు ఈ రోడ్డుకి మొత్తం యాక్సెస్ లేదు.